అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలను చూసింది. ఫ్లడ్స్ వచ్చాయి. కావున ప్రతి ఒక్కరూ సఖ్యతతో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఫ్లడ్స్లలో ఎవరైతే సర్వం కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష అధికార రాజకీయ పార్టీలు విమర్శలకు తావు లేకుండా ఒకరిని ఒకరు విమర్శించకుండా ప్రజలందరూ దుఃఖంలో ఉన్నారు కాబట్టి ఆ దుఃఖాన్ని తీసేసేందుకు, ఆ దుఃఖాన్ని తొలగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చాయో, ఎక్కడైతే ప్రజలు సర్వం కోల్పోయి ఉన్నారో, ఎక్కడైతే ప్రజల ఆస్తులు ధ్వంసమై ఉన్నాయో, ఇండ్లు కొట్టుకుపోయి ఉన్నాయో, ఇంట్లో ఉన్న సామానంతా కొట్టుకుపోయి ఉందో, లక్షల ఆస్తులు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమీ లేని వారిగా మారారు. కాబట్టి అలాంటి వాళ్లకు చేయూతని ఇవ్వాలని ప్రతి ఒక్కరూ వాళ్లకు చిటికనేలను అందించి వాళ్ళు మళ్ళీ తిరిగి తన జీవితాన్ని కొనసాగించేందుకు కావలసిన విధంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ మనసారా కోరుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ అధికార పార్టీ వీళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రజలు మాకు ఓట్లు వేశారు, మాకు ఓట్లు వేయలేదు అనేది పక్కకు పెట్టేయాలి. భేషజాలకు అస్సలు పోకూడదు. మానవత్వంతో ప్రతి ఒక్కరి దుఃఖాన్ని, ఎవరైతే సర్వం కోల్పోయి ఉన్నారో, ఎవరైతే ఈ ఫ్లడ్స్కు బలి అయి ఉన్నారో వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని వాళ్లకు తగిన విధంగా సహాయ సహకారాలు అందించి న్యాయబద్ధంగా వాళ్ళు ఎంతైతే నష్టపోయి ఉన్నారో, ఎంతైతే కోల్పోయి ఉన్నారో అంత వాళ్లకు తిరిగి దక్కేంత వరకు ఈ ప్రభుత్వాలు, ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు, ఈ చోటామోటా నాయకులు ప్రతి ఒక్కరూ వాళ్లకు సహాయ సహకారాలు అందించినప్పుడే తిరిగి ఈ సమాజము ఆరోగ్యవంతంగా, దృఢంగా, నిశ్చలంగా, స్థిరంగా తయారు కాగలదు. కావున ప్రతి ఒక్కరూ ధర్మం కోసం అందరూ తమ శక్తి వంచన లేకుండా ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కే విధంగా పరిస్థితులను రూపొందించాలని ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ మరీ కోరుకుంటూ ముగిస్తున్నాడు.